శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ద్వాదశ రాశుల వాళ్ళు జూలై 21 నుంచి జూలై 31వ తేదీ వరకు ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకుంటే రాశి ఫలితాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయో, ప్రధానంగా ఈ 11 రోజుల్లో జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు తీసుకుంటే, ప్రధానంగా 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 3వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. అంటే ఈ 11 రోజుల్లో వృషభ రాశి వాళ్ళకి సూర్యుడి బలం చాలా బాగుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు. కొలీగ్స్ ఫేవరబుల్ గా ఉంటారు. పాలిటిక్స్ లో మంచి పేరు వస్తుంది. అగ్రికల్చర్ ఫీల్డ్ లో లాభాలు వస్తాయి. తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరతాయి. రవి అధికార పదవులు, హోదా ఇస్తాడు కాబట్టి సమాజంలో పేరు ప్రతిష్టలు, హోదా, గౌరవము ఇవన్నీ కూడా వృషభ రాశి వాళ్ళు రవి బలం వల్ల పొందగలుగుతారు. అలాగే బుధుడు వృషభ రాశి వాళ్ళకి 2వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. 2వ స్థానంలో బుధుడు యోగిస్తాడు కాబట్టి వృషభ రాశి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే మంచి ర్యాంకులు వస్తాయి. ఎడ్యుకేషన్ లో కూడా నెంబర్ 1 పొజిషన్ లో ఉంటారు. ఉద్యోగం లేని వృషభ రాశి వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూలకు వెళితే మంచి హై ప్యాకేజ్ జాబ్, క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పొందగలుగుతారు. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, వృషభ రాశి వాళ్ళకి బుధుడి సంచారం చాలా అద్భుతంగా ఉండటం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి. అయితే కుజుడు మాత్రం వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జన్మంలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటప్పుడు ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తున్నా ముక్కు మీద కోపం ఉంటుంది. ఆ ముక్కు మీద కోపం వల్ల ఎదుటి వాళ్లతో తరచు గొడవలు పడుతూ ఉంటారు. మీ రాశిలోనే ఉన్న కుజుడు 7వ దృష్టితో చూస్తూ ఉంటాడు కాబట్టి చిన్న విషయానికే లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, వ్యక్తులతో వచ్చే చిన్న చిన్న గొడవలు కానీ, లైఫ్ పార్ట్నర్తో వచ్చే గొడవలకు కానీ మీ రాశిలో సంచరించే కుజుడు కారణం అవుతాడు. విద్యారంగం బాగుంది, ఉద్యోగ రంగం బాగుంది, వ్యాపార రంగం బాగుంది, కానీ కోపం వల్ల కలహాలు వస్తూ ఉంటాయి. ఆ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవటానికి మీ రాశిలో సంచరించే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకోవటానికి ఓం అం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకుంటే జన్మంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబో కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అప్పుడు వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే సంచరించే కుజుడి వల్ల వచ్చే కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. గొడవలు రాకుండా వాటి నుంచి బయటపడవచ్చు. అలాగే శుక్రుడికి వృషభ రాశి వాళ్ళకి సంచారం ఎలా ఉందంటే 4వ స్థాన సంచారం ఉంది. చాలా అద్భుతంగా యోగిస్తుంది. 4వ స్థానంలో శుక్రుడి సంచారం వాహన యోగాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి 11 రోజుల్లో ఏం జరుగుతుందంటే, కొత్తగా బండి కొనుక్కోవాలని, కొత్తగా కారు కొనుక్కోవాలని ఎవరైనా ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహన యోగాన్ని పొందగలుగుతారు. అలాగే లేడీస్ కి సంబంధించిన వ్యాపారాలు అంటే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు ఎవరైనా చేస్తూ ఉంటే వాటిల్లో లాభాలు కూడా ఎక్కువగా వస్తాయి. కాస్మెటిక్స్, సౌందర్యానికి సంబంధించిన వ్యాపారాలు ఏవి చేసినా వృషభ రాశి వాళ్ళకి ఆ వ్యాపారాల్లో మంచి లాభాలను అందిపుచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి శుక్రుడికి సంబంధించిన సంచారం చాలా అద్భుతంగా ఉంది. శుక్రుడికి కూడా ఎలాంటి పరిహారాలు చేసుకోకర్లేదు. వృషభ రాశి వాళ్ళకి ఈ జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో బ్రహ్మాండమైనటువంటి రాశి ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ 11 రోజుల్లో 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకునే 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాల్లో 3 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. రవి, బుధుడు, శుక్రుడు బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు ఇస్తున్నారు. ఒక్క కుజుడే యోగించట్లేదు. కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఈ 11 రోజులు వృషభ రాశి వాళ్ళు బ్రహ్మాండమైన రాజయోగం పొందబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దైనందిన జీవితంలో ఉదయం నిద్ర లేవగానే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను చూడటం ద్వారా రోజంతా అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఉదయం నిద్ర లేవగానే వేటిని చూస్తే అదృష్టం కలిసి వస్తుందో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. కపిలాం పంక్తి మగ్నించ సూర్యం దీపం జలం గురుం
ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరహ అంటుంది శాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, కపిలాం, ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును చూస్తే ఆ రోజంతా అద్భుతమైనటువంటి లాభాలు చేకూరుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే అగ్ని, అంటే ఉదయం నిద్ర లేవగానే అగ్నిదేవుణ్ణి చూస్తే మంచిది, అంటే నిప్పు చూస్తే మంచిది. రాత్రంతా పూజ గదిలో ఒక దీపం వెలుగుతూ ఉండి ఉదయం నిద్ర లేవగానే ఆ దీపాన్ని చూస్తే రోజంతా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే జలం, ఉదయం నిద్ర లేవగానే నీటిని చూస్తే చాలా మంచిది. అందుకే రాత్రిపూట నిద్రించే ముందు రాగి చెంబులో నీళ్లు తల దగ్గర ఉంచుకొని ఉదయం నిద్ర లేవగానే ఆ రాగి చెంబులో నీళ్లు మొట్టమొదట కళ్ళతో చూసి ఆ నీళ్లు తాగండి. ఎందుకంటే నీళ్లు ఉదయం నిద్ర లేవగానే చూస్తే మనకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గురుం అంటుంది శాస్త్రం, అంటే ఉదయం నిద్ర లేవగానే గురువులను చూస్తే మంచిది. చదువు చెప్పే గురువులను కానీ, మంచి విషయాలు చెప్పే గురువులను కానీ వాళ్ళ ముఖాన్ని చూస్తే రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ఇక్కడ ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరహ అంటుంది శాస్త్రం. వీళ్ళలో ఎవరిని చూసినా కూడా ఆ రోజంతా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శాస్త్రంలో ఇంకొక శ్లోకం కూడా చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, లోకేషు మంగళాన్యష్టౌ బ్రాహ్మణో గావిరగ్నయ హిరణ్యం సర్పిరాదిత్య ఆపోరాజా తథాష్టమః అని శాస్త్రంలో ఇంకొక శ్లోకం చెప్పారు. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఉదయం నిద్ర లేవగానే మంగళాన్యష్ట, అష్టమంగళకరమైనటువంటి వస్తువులు చూడమని ఈ శ్లోకం చెప్తుంది. ఏంటా అష్టమంగళకరమైన వస్తువులు అంటే, బ్రాహ్మణం, మొట్టమొదటి వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? వేదాంగాలు చదివినవాడు, శాస్త్రం చదివిన బ్రాహ్మణుణ్ణి చూస్తే మంచిది. ఆ తర్వాత రెండవది గావి. గావి అంటే ఏంటంటే గోమాత అని అర్థం. ఉదయం నిద్ర లేవగానే ఏ గోవును దర్శించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మూడవది అగ్ని, అగ్నిదేవుణ్ణి చూస్తే చాలా మంచిదని ఈ శ్లోకంలో కూడా చెప్పారు. నాలుగవది హిరణ్యం. హిరణ్యం అంటే బంగారం. ఉదయం నిద్ర లేవగానే బంగారాన్ని చూస్తే చాలా మంచిది. అందుకే ఎవరైనా బంగారపు ఉంగరాలు పెట్టుకుంటే ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట ఆ బంగారపు ఉంగరాలు చూడండి. బంగారు ఆభరణం ఏదైనా ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరవగానే చూస్తే ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. ఆ తర్వాత ఐదవది సర్పి. సర్పి అంటే ఏంటంటే ఆవు నెయ్యి. ఉదయం నిద్ర లేవగానే ఆవు నెయ్యిని చూస్తే చాలా మంచిది. ఆ తర్వాత ఆరవది ఆపో. ఆపో అంటే జలము. ఉదయం నిద్ర లేవగానే జలాన్ని చూస్తే చాలా మంచిది, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత రాజా. రాజా అంటే పరిపాలకుడు, పరిపాలన చేసేటటువంటి రాజుని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. ఆదిత్య, ఉదయం నిద్ర లేవగానే సూర్యుడిని చూస్తే చాలా మంచిది. వీటిని అష్టమంగళ ద్రవ్యాలు, అష్టమంగళ వస్తువులు అనే పేర్లతో పిలుస్తారు. వీటిలో ఏది చూసినా ఉదయం నిద్ర లేవగానే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే శాస్త్రంలో ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు. నిద్ర లేవగానే అద్దం చూస్తే మంచిది. అద్దం చూస్తే గనక ఐశ్వర్యం పెరుగుతుంది, మనకు ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గోరోజనం అనే ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే గోరోజనం చూస్తే ఆ రోజంతా అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే సిద్ధార్థకాన్ని ఉదయం నిద్ర లేవగానే చూస్తే మంచిది. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక చిన్న గిన్నెలో తెల్ల ఆవాలు పోసి ఉదయం నిద్ర లేవగానే ఆ సిద్ధార్థకము అంటే తెల్ల ఆవాలు చూస్తే ఆ రోజంతా కూడా కార్యసిద్ధి ఏర్పడుతుంది, పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే 2 రకాలైనటువంటి పుష్పాలలో ఏ పుష్పాన్ని చూసినా అదృష్టం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పారు. ఆ 2 రకాలైన పుష్పాలు ఏంటంటే, మొట్టమొదటిది గన్నేరు పూలు, రెండవది పద్మ పుష్పాలు. ఉదయం నిద్ర లేవగానే గన్నేరు పువ్వును చూసినా, పద్మం చూసినా ఆ రోజంతా మానసిక అశాంతి ఉండదు, మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి శాస్త్రాల్లో ఉదయం నిద్ర లేవగానే వేటిని చూడాలి, వేటిని చూస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి అన్న దానికి ఈ 2 శ్లోకాలు చెప్పారు. ఈ 2 శ్లోకాలను అనుసరించి వీటిలో మీకు వీలైన దాన్ని చూడండి. దీంతో పాటుగా ఇంకొక అద్భుతమైన విషయం కూడా శాస్త్రం చెప్పింది. ఆ అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రభాతే విమలే కాలే దర్శనం పాపనాశనం ముకుందస్య ముఖాంభోజాం సర్వదుఃఖ వినాశనం అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే, ఉదయాన్నే ముకుందుడు ఆ పరమాత్మ ఆ శ్రీ మహావిష్ణువుని దర్శనం చేస్తే సర్వ దుఃఖాలు పాపాలు తొలగిపోతాయి అని ఈ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ఎంతో మంది దేవతలు ఉన్నప్పటికీ ఏ దేవతా స్వరూపాన్ని చూడాలంటే విష్ణుమూర్తి దేవతా స్వరూపాన్ని చూడాలి. రాత్రి నిద్రపోయే ముందు శివుణ్ణి చూసి నిద్రపోవాలి, ఉదయం మేల్కొనగానే విష్ణుమూర్తిని చూడాలి. అప్పుడు మనకు అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ముకుందుణ్ణి ఉదయం నిద్ర లేవగానే చూడండి అన్నారు. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, విష్ణు సంబంధమైన ఏ రూపాన్నైనా ఉదయం నిద్ర లేవగానే దర్శించండి,
సమస్త శుభ ఫలితాలు రోజంతా కలుగుతాయి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, 10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.